పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలోకి వస్తాడో వాక్యానుసారంగా పరిశీలన చేద్దాం. సామెతలు 1 అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. చదువుబడిన వాక్య ప్రకారము దేవుడు పరిశుద్ధాత్మను ఎప్పుడు కుమ్మరిస్తున్నాను అంటున్నాడంటే, మనము దేవుని గద్దింపుకు లోబడినప్పుడు. దేవుని గద్దింపు అని అంటే దేవుని మాటలు, దేవుని వాక్యము మనల్ని నీ తరహా మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో అని మనలతో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. అప్పుడు మనము ఆ గద్దింపుకు లోబడినప్పుడు తన ఆత్మను మన మీద కుమ్మరింపజేస్తానని తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ గురించి పాత నిబంధనలో కూడా చెప్పబడిందా అని ఒక అనుమానం రావచ్చు. మార్కు 12:36లో చెప్తాడు యేసు ప్రభు అయితే, నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని నా ప్రభుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను. ఇక్కడ దావీదు పరిశుద్ధాత్మ వలన క్రీస్తు ప్రభు గురించిన దర్శనం ఎటువంటిదో తెలుసుకొని తను మనకు తెలియజేస్తున్నాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా, పరిశుద్ధాత్ముడు మనలో ఎప్పుడు వస్తాడంటే అపోస్తుల కార్యములు 2 అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసునామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. చదవబడిన వాక్య ప్రకారము పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందుకుంటామని చెప్తున్నాడంటే, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారని. మారు మనస్సు అంటే సామెతలు 1:23లో మనం చదివాము. నా గద్దింపు విని తిరుగుడి అనగా దాన్నే దేవుడు మన ప్రవర్తనను మార్చుకొని ఏ విషయమైతే గద్దించాడో ఆ గద్దింపుకు లోబడి మనము దేవుని వైపు తిరగడాన్నే మారు మనస్సు అంటాం. ఆ మారు మనసు పొందినాను అన్న సూచనగా మనము బాప్తిసం అనేది తీసుకుంటాం. ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుతారు అని ఉంది. మనకందరికి తెలిసిన ప్రకారము యేసుప్రభు వారు బాప్తిసం పొంది నీళ్ళ నుండి బయటికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వల్ల తన మీదకి వచ్చిందని మనం చదువుకున్నాం. ఆ విధంగా యేసుప్రభు కాబట్టి పరిశుద్ధాత్మ పావురం వల్లే వచ్చింది. మనకైతే రాదులేండి. అంటే పెంతెకొస్తు దినాన 3,000 మంది బాప్తిసం పొందినారు. వాళ్ళందరికి 3,000 పావురాలు ఏమీ రాలేదు. మనలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు. పావురం వల్ల అయితే మనకేం రాలేదు, ఉన్నాడు. కాబట్టే మనము మంచి చెడులను తెలుసుకోగలుగుతున్నాం. మూడవదిగా, పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు పొందుకుంటామంటే గలతీ పత్రిక 3 అధ్యాయము 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు. ఈ చదవబడిన వాక్యాన్ని బట్టి చూస్తే మనము ఆత్మను గూర్చిన వాగ్దానం ఏ విధంగా పొందుకుంటున్నాము అంటే విశ్వాసం వలన పొందుకుంటున్నాము. క్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్నాము, మనం పాపలమునే విశ్వసిస్తున్నాము, మన పాపాల కోసం క్రీస్తు ప్రభు మరణించాడని ఒప్పుకుంటున్నాము. ఆ విధంగా విశ్వాసం వలన మన పాపాలు క్షమించబడ్డాయని మనము విశ్వసిస్తున్నాము. ఈ విధంగా విశ్వసించడం వలన మనము పరిశుద్ధాత్మను పొందుతున్నాము. చివరిదిగా, పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకుంటాము అంటే లూకా సువార్త 11 అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. ఇక్కడ మనము దేవుని మొరపెట్టుకుంటే పరిశుద్ధాత్మను ఖచ్చితంగా ఇస్తాడును అని వాక్యం సెలవిస్తుంది.
ఇంతవరకు మనం గమనించిన లేఖనాలని పరిశీలించినట్లయితే మొదటిగా దేవుడు మనల్ని గద్దించుతాడు. మన పాపం నిమిత్తము, మన అపరాధం నిమిత్తము దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఆ విధంగా గద్దింపును విని మనము మారు మనస్సు పొంది, మారు మనస్సు ఎటువంటి మనస్సు? లోకానుసారమైన మనస్సు విడిచడం, శరీరానుసారమైన మనస్సు విడిచి ఆత్మానుసారమైన మనస్సు పొంది, అంటే మన గురి అంతా పరలోక రాజ్యంగా ఉండాలి. మనం చేసే ప్రతి పని, ప్రతి మాట పరలోక రాజ్యానికి వారసులుగా చేసే విధంగా మనం మారు మనస్సు పొందాలి. ఆ విధంగా మారు మనస్సు పొంది దానికి సాక్ష్యంగా బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం. ఒకవేళ మనము శరీరానుసారంగా ఉంటున్నప్పుడు ఆత్మానుసారంగా ఉండడానికి మనము దేవుణ్ణి అడిగి కూడా పొందుకోవచ్చు అని చదువుబడిన లేఖనాలను బట్టి తెలుసుకున్నాం.